టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే నేను రీసెంట్గా మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, అది ఎంటీ హోమ్ టూర్ చూపించాను. దీంట్లో నేనైతే కిచెన్ నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను అదంతా కూడా చూపిస్తాను. మేము అంతా ప్యాకింగ్ కూడా మూవర్స్ అండ్ ప్యాకర్స్కి ఇచ్చాము. సో వాళ్ళు కంప్లీట్గా గ్లాస్ ఐటమ్స్ ఇలా కంప్లీట్గా ప్యాక్ చేసి ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఇవన్నిటిని అన్ప్యాక్ చేసి ఎలా నేను సెట్ చేస్తాను చూసేయండి. లాస్ట్ వీడియోలో నేను చూపించాను ఆల్రెడీ కిచెన్ ఎలా ఉంది ఏంటని. ఇప్పుడు మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఏవైతే మూవర్స్ అండ్ ప్యాకెట్స్ ఇచ్చామని చెప్పాను కదా, వాళ్ళు ఇలా నీట్గా ర్యాప్ చేశారు. ఇది గ్లాస్ ఐటమ్ కాబట్టి జాగ్రత్తగా ఇలా కంప్లీట్గా పేపర్ పెట్టేసి ఏం బ్రేక్ అవ్వకుండా ఇలా నీట్గా పెట్టేస్తారు. నేను కొంచెం అప్గ్రేడ్ చేద్దామని మీషో నుండి అయితే కొన్ని ఆర్డర్ చేశాను. దాంట్లో ఇదొకటి. మనం నార్మల్గా అయితే న్యూస్ పేపర్స్ వేసుకుంటే వాటర్ పడి మరకలు వస్తాయి, చూడడానికి బాగోదు అండ్ తొందరగా పాడైపోతాయి. అందుకే ఇలా నేను వాటర్ ప్రూఫ్ అయితే నేను ఇలా షీట్ కవర్స్ తీసుకున్నాను. చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ వాటర్ పడ్డా కూడా మనకి ఏం పాడదు. దీని లింక్ కావాలంటే నేను అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. థిక్గా ఉంది క్వాలిటీ అనేది. మనకి ఈజీగా ఈ కిచెన్ షెల్ఫ్స్కి అయితే అన్నిటికి వచ్చేస్తుంది. కిచెన్లో కానీ కాదు, మనం బెడ్రూమ్స్లో కానీ ఎక్కడ కావాలన్నా కూడా మనం ర్యాక్స్లో కానీ వేసుకోవచ్చు. వీటిని అనేది కొంచెం చిన్నగా ఉంది కదా, అలాగే టాప్ కౌంటర్ కూడా చిన్నగా ఇచ్చారు. సో మనం ఇలాంటి ర్యాక్స్ యూజ్ చేయడం వల్ల మనకు కావాల్సిన డైలీ యూజ్ చేయాల్సిన స్పైసెస్ ఇలా దీంట్లో పెట్టుకుంటే అవైలబుల్గా ఉంటుంది ఒకటి, అండ్ చూడడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని స్టోరేజ్ కంటైనర్స్ అయితే నేను గ్లాస్వి తీసుకున్నాను. కొన్ని ఫ్లిప్కార్ట్ నుంచి, మీషో నుంచి, అమెజాన్ నుంచి అలా తీసుకున్నాను. ఎందుకంటే ఇది వరకు నేను స్టీల్ యూజ్ చేస్తుండే, కాకపోతే మనం స్టీల్లో వేయడం వల్ల మనకు అది కనబడకుండా పురుగు పట్టడం కానీ పాడవడం కానీ ఇలా అయ్యేది. ఎందుకంటే అవన్నీ ఉన్నా కూడా మళ్ళీ తెచ్చుకోవడం ఇలా చాలా వేస్ట్ అయినట్టు అనిపించింది నాకు. అందుకే ఈసారి నేను ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే జార్స్ని అయితే నేను ప్రిఫర్ చేశాను. చూడడానికి చాలా బాగుంది కదా, ఇలా ట్రాన్స్పరెంట్. అన్నీ సేమ్ సైజ్ కాకుండా కొన్ని చిన్నవి, స్మాల్వి, ఎక్స్ట్రా స్మాల్, ఇలా కొన్ని కేజీ అలా 750 ml పట్టేవి ఇలా కొన్ని తీసుకున్నాను. నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ లింక్స్ కూడా మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఎలాగో యాడ్ చేస్తాను. మనం రెగ్యులర్గా వాడే పల్లీలు, పప్పులు, ఇలా మిల్లెట్స్, కీన్వా ఇవన్నీ వేసుకోవడానికి అయితే మనకి ఇది చాలా బాగుంటుంది. అండ్ కిచెన్లో కూడా చూడడానికి మెయిన్గా వుడ్ వర్క్ లేని వాళ్ళకైతే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఇలా జార్స్ అనేవి గ్లాస్వి వాడుతున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా దాని తర్వాత అసలు నాకు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ 1% కూడా లేకుండే. ఎందుకంటే నేను ముందు చాలా అనుకున్నాను వీడియో తీయాలి, షిఫ్టింగ్ది ఇదంతా అని. అసలు ముందు 1 వీక్ ముందు నుంచే మేము ఇల్లు షిఫ్ట్ అవుతాం అన్నప్పటి నుండి నేను చిన్న చిన్న క్లిప్స్ కూడా తీసుకున్నాను. కాకపోతే ఆ రోజు నాకు అసలు 1% ఇంట్రెస్ట్ కూడా, అంటే ఇంట్రెస్ట్ అంటే అసలు హై ఫీవర్ అంటే ఒక ఫీవరిష్గా చాలా ఒక చలి జ్వరం లాగా వచ్చింది అసలు. ఇంకా ఈసారి మా మమ్మీ కూడా లేకపోవడం వల్ల నాకు చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. కాకపోతే నాకు హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ కూడా వచ్చిండే, ఇంకా తనే నాకు వీడియో అనేది తీసింది. లేకపోతే అయితే నేను వీడియో అస్సలు తీసుకునేదాన్ని కాదు. ట్రైపాడ్ పెట్టేంత ఇంట్రెస్ట్ కూడా నాకు అస్సలు లేకుండే ఆ రోజు. సడన్గా హౌస్ షిఫ్టింగ్ అసలు మేము 6 months 7 months నుంచి అనుకుంటున్నాము. డిఫరెంట్ రీజన్స్ వల్ల, ఎందుకంటే ఒక్క ప్లేస్లో ఒక్క ఇన్సిడెంట్ కాకుండా చాలా మాకు అసలు ఏదైనా దగ్గర వరకు వచ్చి పనులు ఆగిపోవడం అలాంటివి కొన్ని మేము చూసిన తర్వాత లేదు మనం ఇంకా చేంజ్ అవ్వాలి అని ఒక 6 to 7 months నుంచి అనుకుంటున్నాము. కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. బట్ ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను లేదు అని. ఒక 3 to 4 months నుంచి మేము షిఫ్టింగ్కి ప్లాన్ చేస్తూ ఉంటే అలా అనుకోకుండా షిఫ్ట్ అయ్యాము. దట్టు ఆ రోజు ఇంకా నాకు ఫీవర్, ఇంకా అసలు హెల్త్ అస్సలు బాగాలేదు. ఇంకా మెయిన్గా మన పేరెంట్స్ మనకు హెల్ప్ చేయడానికి వస్తే అసలు ఇంకా మనకు అంతగా అనిపించదు. ఈసారి ఫస్ట్ టైం మా మమ్మీ లేకుండా నాది నేను కంప్లీట్గా చేసుకోవడం. బట్ థ్యాంక్ఫుల్లీ ఇంకా మా డాడీ ఉన్నారు కాబట్టి చాలా
నాకు బెనిఫిట్ అయింది. హౌస్ షిఫ్టింగ్లో మెయిన్ నాకైతే పెద్ద టాస్క్ అనిపించేది కిచెన్. ఎవ్రీ టైం ఇది మా మమ్మీయే చేస్తుంది. ఈసారి ఇంకా మమ్మీ లేకపోవడం నాకు బాగా తెలిసి వచ్చింది. అయినా కూడా కొంచెం ఇంకా టాబ్లెట్స్ వేసుకొని అసలు నేను ఫుడ్ అంతా తీసుకోకుండా మెల్లిమెల్లిగా సర్దుకుంటూ వచ్చేసాను. ఇంకా మెయిన్ హౌస్ షిఫ్ట్ అవ్వడానికి రీజన్స్, అసలు మేము బెంగళూరు నుంచి హైదరాబాద్కి మూవ్ అయ్యింది ఒక కొత్త హౌస్ తీసుకొని నాకంటూ నేను ఒకటి నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని. కానీ నాకు తెలియకుండా ఈ 1 ఇయర్లో అసలు నేను ఏం చేశాను అనేది నాకే తెలియట్లేదు. అంత టైం వేస్ట్ చేశాను. బట్ ఫైనలీ రియలైజ్ అయ్యా ఇది నేను కాదు, అసలు నేను ఇలా ఉండాలి అని నేను అనుకోలేదు. మేము అక్కడి నుండి ఇక్కడికి షిఫ్ట్ అయిన రీజన్స్ వేరు కంప్లీట్గా. నేను నాకంటూ ఏదైనా నేర్చుకోవాలి, నాకంటూ ఏదైనా చేయాలనే మేము ఇక్కడికి వచ్చాము. అలాంటిది అసలు నన్ను నేను చాలా చాలా అసలు డిఫరెంట్గా చూసుకున్నా అనిపించింది ఈ 1 ఇయర్లో. అసలు నేను చాలా ఇండిపెండెంట్ అండ్ రిజర్వ్డ్ పర్సన్ని. అలాంటిది ఈ 1 ఇయర్లో నేను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేశాను, దట్టు అసలు నేను ఒక యూస్ఫుల్ అంటూ ఏది చేయలేదు అని నాకు అనిపించింది 1 ఇయర్లో. ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తానని కూడా అనిపించింది. సో అలా కొన్ని మల్టిపుల్ రీజన్స్ వల్ల కూడా మేము అసలు ఏదైనా కూడా మాకు కొంచెం ఒక నెగిటివ్ ఎనర్జీ అనిపించింది. అంటే మేబీ అది మాకు అనిపించింది, ఎందుకంటే మేము ఎప్పుడు అంత ఫేస్ చేయలేదు. ఓకే, లెట్స్ సీ, ఒకసారి హౌస్ చేంజ్ చేసి చూద్దాం. మేము కనుక్కుంటే కూడా అదే చెప్పారు, ఒకసారి హౌస్ చేంజ్ చేస్తే మేబీ మనకు కొంచెం ఏదైనా మంచి అవుతుందేమో అని చెప్పి ఒక చిన్న హోప్తో అయితే ఇలా ఒక న్యూ బిగినింగ్స్ అయితే మేము స్టార్ట్ చేసాం. లైఫ్లో నేను ఒక్కటే నమ్ముతాను, ఏది జరిగినా కూడా మన మంచికే. అది మంచి అయినా చెడైనా నేను అదొక్కటే నమ్ముతాను. మనల్ని మనం నమ్ముకోవాలి ఫస్ట్. నేను ఈసారి అదొక్కటే అనుకున్నాను, మమ్మీ వాళ్ళు హెల్ప్ చేయడం కాదు, ఇంకా ఇది నా ఫ్యామిలీ, ఇంకా నేను ఎలా ఉన్నా కూడా నా పని నేను చేసుకోవాల్సిందే. లైఫ్ అనేది ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది. మనం ఎలా ఉన్నా కూడా ఇంకా మనం ఫ్యామిలీ వన్స్ మ్యారేజ్ అయిందంటే ఇంకా అన్నీ అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే మన పైన డిపెండ్ అయ్యే కదా హస్బెండ్ పిల్లలు ఉంటారు. సో మనమే ఇంకా సిక్ అయిపోతే ఇంకా అసలు ఏంటి అనిపించింది. కానీ అసలు చాలా చాలా గోత్రు అయ్యా లైఫ్లో ప్రతి సిచ్యువేషన్స్లో. సో ఏదైనా కూడా నేను కొన్ని డేస్ వరకే తీసుకుంటాను, తర్వాత చాలా చాలా గట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాను. అదైతే ఎందుకంటే నేను పడడం తెలిసిన వాళ్ళకి లేవడం పెద్ద కష్టమేం కాదు కదా. ఒక్కడైతే చెప్తాను, మ్యారేజ్ అవ్వకముందు ఉన్న లైఫ్ వేరు, మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నిజంగా అమ్మాయిల లైఫ్ వేరు. దట్టు అసలు మనం అంత చదువుకొని అసలు జాబ్స్ చేయకపోవడం అనేది అది బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటాను. సంహౌ నేను ఎలా అసలు ఎందుకు జాబ్ మానేసాను, అసలు ఎందుకు చేయలేదని ఇప్పటికీ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాను. బట్ ఇట్స్ ఓకే, ఇంకా ఏం పెద్ద ఏజ్ అవ్వలేదు. ఇప్పటికైనా మన డ్రీమ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలనేదే అనుకుంటాను. ఎవరినైనా సరే మనిషిని చూసి జడ్జ్ చేయొద్దు అనేది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. ఇంకా అలా నేను ఒక ఫుల్ 1 డేలో నేనైతే హౌస్ అంతా షిఫ్ట్ చేశాను. అంటే నేను ఒకదాన్ని ఏం కాదు, మా హస్బెండ్, మా ఫ్రెండ్, ఇంకా మా డాడీ అందరం కలిసి చేసాము. నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఎక్కువ రోజులు షిఫ్టింగ్కి నేను అసలు టైం స్పెండ్ చేయలేను. అంటే సెట్ చేయడం నాకు హడావిడిగా అయిపోవాలి. 1 to 2 డేస్లో అలా నేను ఖచ్చితంగా సెట్ చేస్తాను. ఇప్పటివరకు నేను ఎక్కడ షిఫ్ట్ అయినా కూడా ఎక్కువ టైం తీసుకోను. నాకు అసలు ఫస్ట్ ఇల్లంతా గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదు. అందుకే నేను ఇంక అంత ఫీవర్ ఉన్నా ఓకే, 1 డే నేను ఫుల్గా కష్టపడిపోతే నెక్స్ట్ డే నుంచి హాయిగా రిలీఫ్గా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా ఆ రోజంతా ఒక 2 టాబ్లెట్స్ అలా వేసుకొని మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉందో చూస్తారా. ఈసారి అయితే మినిమల్గా నాకు కావాల్సినవన్నీ మాత్రమే పెట్టుకున్నాను కిచెన్లో. ఎందుకంటే ఉన్నది స్టోరేజ్ కొంచెం తక్కువ, అందుకే నేను ఎక్కువ వాడనివన్నీ నేను బాక్సెస్లో పెట్టేసి పైన పెట్టేశాను. ఎందుకంటే ఇంకా ఇల్లంతా డస్ట్ అయిపోతుందని చెప్పేసి బేసిక్గా ఇలా అయితే నీట్గా క్లీన్గా నాకు కావాల్సినవి అయితే నేను సెట్ చేసుకున్నాను. మా ఈ సింపుల్ కిచెన్ మేకోవర్కి కావాల్సిన ఈ గ్లాస్ జార్స్ కానీ ర్యాక్స్ కానీ ఇవన్నిటి ప్లాంట్స్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో అయితే యాడ్ చేస్తాను. మీకు కావాలి అంటే మాత్రం ఒక్కసారి చెక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఆన్ అయిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.